కేంద్ర బడ్జెట్ కోసం ట్యాక్స్ పేయర్లు ఉద్యోగులు అనేక ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈసారి ట్యాక్స్ స్లాబ్స్ కూడా సవరిస్తారన్న అంచనాలున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఆశిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలపై పన్ను, క్రిప్టో సహా ఇతర పెట్టుబడి సాధనాలతో పాటు ఆదాయ పన్నుకు సంబంధించి ప్రధాన మార్పులను కోరుకుంటున్నారు. ఇక కరోనాతో ఇబ్బంది పడ్డ మిడిల్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొంత ట్యాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి. పొదుపును ప్రోత్సహిస్తూ పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను విధానంలో ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. దీనికోసం ఏడాదికి 10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గత ఏడాది స్టాండర్డ్స్ డిడక్షన్ కు పెంచిన కారణంగా ఇప్పుడు 7,75,000 వరకు మినహాయింపు లభిస్తోంది. దీన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశం గురించి మనతో డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏంటి రేవంత్ గారు, ఈసారి ట్యాక్స్ స్లాబ్స్ లో ఏవైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సో ట్యాక్స్ స్లాబ్స్ లో రివిజన్ చేస్తారు అన్న దాని గురించే మార్కెట్ అంతా కూడా ఎదురు చూస్తుందండి. గత ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతూ పోతుంది కానీ ట్యాక్స్ స్లాబ్స్ దానికి అనుకూలంగా అడ్జస్ట్మెంట్స్ అనేవి జరగలేదు. సో ఈ బడ్జెట్ లో కొంతవరకు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కి అయితే కొంతవరకు వెసులుబాట్లు కల్పించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కనిపిస్తుంది. సో బేసిక్ గా మనకి 10 లక్షల రూపాయల వరకు కూడా కొంతవరకు ఏదైనా ఎగ్జామ్షన్ పెంచొచ్చు అనే ఒక దాని గురించి అయితే మనకు ఆల్రెడీ ఆ మీడియా అంతటా కూడా డిస్కషన్ జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా పర్టికులర్ గా మనకి సెక్షన్ 80C లిమిట్స్ ఇంక్రీజ్ చేయడం కానీ లేకపోతే సెక్షన్ 80D కి సంబంధించి ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్స్ ని కొంచెం ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా అన్న వాటి గురించి కూడా అయితే మనకి కొంతవరకు కనిపిస్తుందండి. అండ్ దాంతో పాటుగా ఒక కొత్త ట్యాక్స్ స్లాబ్ ని 25% అనే ఒక కొత్త ట్యాక్స్ స్లాబ్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అనే ఒక ఎస్టిమేషన్ కూడా అయితే కనిపిస్తుంది. బట్ మనకైతే మార్కెట్ లో ఖచ్చితంగా కొంతవరకు ఈ ట్యాక్స్ స్లాబ్స్ అయితే ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ట్యాక్స్ స్లాబ్స్ ఈ పర్టికులర్ ఇప్పుడు పే చేస్తున్నటువంటి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు పే చేస్తున్నటువంటి ట్యాక్సెస్ అనేది కొంతవరకు బర్డెన్ గా మారింది. అంతకంటే కొంత ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా కనిపిస్తుంది ఏంటి అని అంటే మనకి గత సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ విషయంలో కార్పొరేట్స్ తో పోలిస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అనే వాళ్ళు ఎక్కువగా పే చేశారు. సో ఏ దేశంలో అయినా కానీ కొంతవరకు కార్పొరేట్ ట్యాక్స్ పేయింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. బట్ లాస్ట్ 1-2 సంవత్సరాల్లో నుంచి మనకు కొంతవరకు పర్సనల్ అంటే మనలాంటి సామాన్యులు కార్పొరేట్స్ తో పోలిస్తే ఎక్కువగా పే చేయడం అనేది కొంతవరకు క్లియర్ గా అర్థమవుతుంది. మన మీద బర్డెన్ అనేది పడుతుంది అనేది దాన్ని కొంత అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఏంటి ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ ట్యాక్స్ ఫ్రీ స్లాబ్ ఇప్పుడు 7 లక్షల వరకు ఉంది కదా, ఇదేమైనా పెంచే ఆలోచన ఏమన్నా ఉందా? దీని మీద వరకు మాత్రం కొంత ఎస్టిమేషన్ ఉందండి. మనకి మార్కెట్ లో 15 lakhs అని అంటున్నారు, 10 lakhs అని అంటున్నారు. కానీ నా అంచనా మేరకు పెద్ద ఎత్తున మార్పులు అయితే తీసుకురాకపోవచ్చు. మేబీ దాని 1.5 లక్ష వరకు ఏమైనా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉండొచ్చు. మరి మనకి 3 lakhs ఎక్స్పాండ్ చేశారు అని అంటే అది కొంతవరకు ఫిస్కల్ డిఫిషిట్ మీద కూడా అంటే కొంచెం భారం కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మార్పులు అందులో తీసుకుని రాకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. మేబీ 1 లక్ష వరకు పెంచి అదే విధంగా ఇప్పుడు 15% వరకు కూడా ఉంటే మనకి దాదాపుగా 30% స్లాబ్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో అక్కడే ఏమన్నా ఇంకొక 5% వెసులుబాటు అంటే ఆ 25% అనే ట్యాక్స్ స్లాబ్ ను కొత్తది యాడ్ చేస్తే కొంత వెసులుబాటు కలిగించే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాం. పెద్ద ఎత్తున మార్పులు రావండి, 1 లక్షన్నర మార్చు. ఓకే, అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ కి ఈసారి ఏమైనా ఏ రంగాలు బెనిఫిట్స్ ఉండొచ్చు అంటారు? పర్టికులర్ గా మనకి ఇప్పుడు కన్సంప్షన్ ని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. మనకి దేశవ్యాప్తంగా చూసినట్లయితే పర్టికులర్ గా ప్రతి ఒక్క కంపెనీ అటు నెస్లే గానీ హిందుస్థాన్ యూనిలివర్ గానీ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు అర్బన్ ఏరియాస్ లో కొంతవరకు కన్సంప్షన్ అనేది వీక్ అయిపోయింది. అంటే జనాల్లో కొనుగోలు శక్తి అనేది కొంతవరకు పడిపోయింది అని చెప్పేసి. సో బేసిక్ గా దాన్ని నిలబెట్టే ప్రయత్నమే ఇప్పుడు ప్రభుత్వం చేస్తోంది. సో ఈ రోజు ఏదో కొంత ఆర్థిక భారాన్ని తగ్గించాలి అనేది కాదు, ట్యాక్సెస్ తగ్గడం వెనకాల ప్రధాన కారణం కన్సంప్షన్ వీక్ అవ్వటం అనేది. అంటే కొనుగోలు శక్తి అంటూ సామాన్యుడి దగ్గర పడిపోతే దేశం అభివృద్ధి చెందడం అనేది కొంచెం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందులో భారతదేశం అనేది ఎక్కువ కన్సంప్షన్ మీద ఆధారపడినటువంటి దేశం. మనకి అదర్ కంట్రీస్ యుఎస్ లాంటి వాటిల్లో అంటే కొంచెం సర్వీస్ సెక్టార్స్ ఇవి ఎక్కువగా ఊపందుకుంటాయి. కానీ మన భారతదేశం ఎక్కువ కన్సంప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అది వీకెన్ అవ్వటం, అది మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి వాటిల్లో వీకెన్ అవ్వటం అనేది కొంచెం కన్సర్న్ గా మారింది. సో వాటిని బూస్ట్ చేయడం కోసం కొద్దిగా ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్ ని పెంచుతారు. ఒక్క దాని మీద డిస్కషన్ ఏదో జరుగుతుందని జిఎస్టీ పరంగా
మాత్రం పర్టికులర్ గా హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఏమైనా రెడ్యూస్ చేస్తారా, ఇక్కడైనా కొంత భారాన్ని తగ్గిస్తారా అనేది కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు కదా, మరి ఇయర్ లో 3 months శాలరీ గవర్నమెంట్ తీసుకుంటుంది. అవునండి. అంటే పబ్లిక్ డిమాండ్ గురించి గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుందా? సో పబ్లిక్ డిమాండ్ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో చేస్తున్నారు. ట్యాక్సుల భారం అనేది ఎక్కువగా పెరుగుతుంది అని. సో మనకి ఎవరు కట్టినా కట్టకపోయినా నిజాయితీగా కడుతుంది మాత్రం డెఫినెట్ గా ఎంప్లాయీసే. కార్పొరేట్స్ తో కంపేర్ చేస్తే ఇండివిజువల్స్ ఎక్కువగా ట్యాక్స్ పే చేస్తున్నారు అని అంటే చిన్న విషయం ఏం కాదు. సో ఎంతటి భారం ఇక్కడ ఎంప్లాయీస్ మీద పడుతోంది. ఇప్పుడు మేజర్ కన్సర్న్ అక్కడ ట్యాక్స్ పే చేయడం ఒకటే కాదు. ఇక్కడ మనకి 2020 సంవత్సరం నుంచి 2025 సంవత్సరంతో కంపేర్ చేస్తే కంపెనీల యొక్క ఆదాయమేమో దాదాపుగా డబుల్ డిజిట్ తో గ్రో అవుతూ వెళ్తున్నాయి. అదే ఒక సామాన్యుడు ఆదాయం మాత్రం ఎంత పెరుగుతుంది అని అంటే గట్టిగా 3%-5% మాత్రమే పెరుగుతోంది. ఇన్ఫ్లేషన్ ఏమో మనకి 7% తోటి పెరుగుతోంది, ఆదాయాలేమో 5% తోటి పెరుగుతూ ఉన్నాయి. సో కనీసం వీళ్ళు ట్యాక్స్ రిడక్షన్ అయినా ఏమైనా పెట్టగలిగితే కనీసం పెరుగుతున్న ఖర్చులకు అనుకూలంగా అడ్జస్ట్ అవుతుంది అని అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేసి అందరికీ హ్యాపీ అయ్యేలాగా చేస్తారనే ఎక్స్పెక్టేషన్ అయితే నాకు లేదు. మాక్సిమం చేస్తే ఒక 1.5 lakh వరకు చేయొచ్చండి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కేంద్ర బడ్జెట్ కోసం ట్యాక్స్ పేయర్లు, ఉద్యోగులు అనేక ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈసారి ట్యాక్స్ స్లాబ్స్ కూడా సవరిస్తారన్న అంచనాలు ఉన్నాయి. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఆశిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలపై పన్ను, క్రిప్టో సహా ఇతర పెట్టుబడి సాధనాలతో పాటు ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రధాన మార్పులను కోరుకుంటున్నారు. కరోనాతో ఇబ్బంది పడ్డ మిడిల్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొంత ట్యాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలని చూస్తోంది. కరోనాతో ఇబ్బంది పడ్డ మిడిల్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొంత ట్యాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. పొదుపును ప్రోత్సహిస్తూ పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విధానంలో ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. దీనికోసం ఏడాదికి 10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గతేడాది స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచిన కారణంగా ఇప్పుడు 7,75,000 వరకు మినహాయింపు లభిస్తోంది. దీన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి నెమ్మదించిన ఈ టైంలో పన్ను మినహాయింపునకు 10 లక్షల రూపాయలకు పెంచడమే కాకుండా పన్ను స్లాబులో మార్పులకు కూడా ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉన్నవారికి భారీ ఊరటనిచ్చే కేంద్రం నిర్ణయాలుంటాయని తెలుస్తోంది. గత బడ్జెట్లో సవరించిన పన్ను స్లాబుల్లో 10 నుంచి 12 లక్షలకు 15%, 12 నుంచి 15 లక్షల ఆదాయంపై 20%, ఆ పైన హైయెస్ట్ స్లాబ్ గా 30% పన్నును ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్లాబ్లను మార్చబోతున్నట్టు సమాచారం. బడ్జెట్లో స్వల్పంగా మార్పులు చేస్తూ 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారిపై 25% పన్ను స్లాబ్లోకి తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రస్తుతం 15 లక్షలకు పైగా ఆదాయానికి ఉన్న 30% పన్ను భారంలో 5% మేర తగ్గుతుంది. ఈ నిర్ణయం వెలువడితే 15 లక్షల పైన ఆదాయం పొందే చాలా మందికి ఇది పెద్ద బెనిఫిట్ అవుతుంది.